తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ఈ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రులకు భారీ వడ్డన తప్పేలాలేదు. మరో 2 వారాల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో స్కూల్ ఫీజుల దోపిడీపై సర్కార్ చేతులెత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు విద్యాశాఖ ఇటు తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించినప్పటికీ ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసి మరో 2 వారాల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులను 20 నుండి 30% వరకు పెంచేసినట్లు తెలుస్తోంది. ట్యూషన్ ఫీజులతో పాటు బుక్స్, యూనిఫామ్స్, రవాణా ఖర్చుల రూపంలో వేలాది రూపాయలు డిమాండ్ చేస్తూ ఉండడంతో సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యాశాఖ గతంలోనే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ఫీజుల ఖరారుకు గైడ్ లైన్స్ సైతం రూపొందించింది. స్కూళ్లలోని మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల ఆధారంగా గరిష్ట ఫీజు పరిమితిని నిర్ణయించాలని విద్యాశాఖ ఆ నివేదికలు సూచించింది. అంతేకాకుండా ప్రతి ఏటా ప్రైవేటు పాఠశాలల ఆదాయ వ్యయాలపై ఆడిటింగ్ నిర్వహించి లాభాపేక్ష లేకుండా విద్యా సంస్థలు నడిపించాలని చూడాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సైతం ఫీజుల నియంత్రణ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. తెలంగాణ విద్యా కమిషన్ సైతం సర్కార్కు నివేదిక అందించింది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఒక ప్రత్యేక ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అక్రమంగా ఫీజులు వసూలు చేసే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించేలా చట్ట సవరణలు చేయాలని స్పష్టం చేసింది. అయినా ఇప్పటికీ ఈ అంశంపై ఎలాంటి స్పష్టత రాలేదు. విద్యాశాఖ నుండి నివేదికలు, తెలంగాణ విద్యా కమిషన్ నుండి బలమైన సూచనలు అందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. కొత్త విద్యా సంవత్సరం ముంగిట ఉన్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన జీవో కానీ, మార్గదర్శకాలు కానీ విడుదల కాలేదు. ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఉదాసీనత వల్లే ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడడం లేదని విద్యారంగ నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే సర్కార్ ఈ అంశంపై చేతులెత్తేసినట్లుగానే ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక ఆర్డినెన్స్ లేదా జీవో ద్వారా ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలు మరియు పేరెంట్స్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలనేది రాజ్యంగా మారి సామాన్యుడికి చదువు మరింత దూరం కాక తప్పదని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయంపై స్పష్టత ఇస్తుందా లేదా అనేది చూడాలి. స్కూలు ఫీజులకు సంబంధించి మరింత సమాచారాన్ని రమేష్ అందిస్తారు. రమేష్, రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్ ఫీజుల దానిపై ఎందుకు స్పందించట్లేదు?
విద్యార్థి సంఘాలు ఇదే నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు అయితే భారీగా ఫీజులను వసూలు చేయడంతో పాటు దుస్తులకు అట్లాగే యూనిఫామ్ పుస్తకాలకు కూడా విడివిడిగా ఛార్జీలు వసూలు చేస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను కూడా పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫీజుల నియంత్రణ కోసం ఇచ్చినటువంటి జీవోలు అమలు కాకపోవడంతో పాటు యూనిఫామ్స్ బుక్స్ను కూడా బిజినెస్ లాగా చేయకూడదంటూ రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ ఇది కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. వారితో మాట్లాడేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు విద్యార్థి సంఘం నేతలుగా ప్రధానంగా స్టూడెంట్స్ కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో ఒకసారి చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుంటూ యూనిఫామ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, పుస్తకాల రూపంలో ఇప్పటికే విద్యార్థుల నుంచి వసూలు చేసి వాళ్ళకు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలో పుస్తకాలు అమ్మొద్దు, యూనిఫామ్స్ అమ్మొద్దు, అదేవిధంగా ఎటువంటి స్టేషనరీ సామాగ్రి అమ్మొద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా కూడా వారి మాటలు పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మాఫియా వారు ఈరోజు విద్యార్థుల నుండి విద్యార్థి తల నుంచి మోసం చేస్తూ ఈరోజు అధిక మొత్తంలో వసూలు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ రకంగా ఉన్నాయంటే ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మేము చెప్పేటటువంటి విషయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి తప్ప మీరు చెప్పే విషయాలు పరిగణలోకి తీసుకోమనే విధంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. ఫీజు రెగ్యులేటరీ సంస్థ అనేటువంటిది ప్రైవేట్ విద్యా సంస్థలకు జేబు సంస్థగా మారింది. ఇలా ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలు నోటీస్ బోర్డుపై డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ చైర్మన్గా కలెక్టర్ గారు ఉండి ఓ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తానో, ఏ తరగతికి ఎంత ఫీజు, ఏ తరగతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఈ యొక్క క్లాస్కి ఎంత ఫీజు వసూలు చేసి నోటీస్ బోర్డుపై స్పష్టం చేయాల్సి ఉంది. ఇలా తెలంగాణ 12 ఏళ్ళు అయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందని ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా నిబంధనలు పాటించడం లేదు. ఇలా అడ్మిషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, డొనేషన్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, ఇంకా అనేక రకాలైన ఫీజులతోని రకరకాల ఫీజులతో దండుకుంటూ ఇలా విద్యార్థుల వాళ్ళ తల్లిని రక్తం దాగుతున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు. ఇలా ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎందుకు అమలు చేయరు, ఇలా తోకపీలు పెట్టుకోవాలన్న నిబంధన ఎందుకు అమలు చేయకుండా ప్రభుత్వం వత్తాసు పలుకుతా ఉంది. ఇలా జూన్ నెల అంటే విద్యార్థులకు ఇలా విద్యా సంవత్సరం ప్రారంభం నెల, తల్లిదండ్రులకేమో ఆర్థిక ప్రారంభం నెల, ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలకేమో ఇలా దోసుకున్న నెలగా జూన్ నెల అవుతుంది. ఇలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బహిరంగంగా ఈ టెక్నో వరల్డ్ ఇంటర్నేషనల్ బహిరంగ ప్రచారం చేస్తూ ఉన్నా ఇలా అధికారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఎందుకు చూసి చర్యలు తీసుకుంటలేరు. ఇలా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇలా నిబంధనల ప్రకారం ఉండాల్సినటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉండాల్సిన 12,000 అని, పట్టణ ప్రాంతాల్లో ఉండాల్సిన 15,000 ఫీజు ఎక్కడైనా ఉందా? కనీసం ఇలా నర్సరీ క్లాస్కి హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఉమ్మడి 10 జిల్లా కేంద్రాలైన జిల్లాలో కూడా నర్సరీకి ₹1,00,000 ఫీజు ఉంది. ఇలా సామాన్యుడు ప్రైవేట్ పాఠశాలలో చదివే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి ముందుగా ప్రభుత్వం సిద్ధసిద్ధి ఉంటే కలెక్టర్ చేత డిఎఫ్ఆర్సీ ఫీజు రెగ్యులేషన్ కమిటీ వెంటనే అమలు చేసి ప్రతి ప్రైవేట్ పాఠశాల నిబంధనలు పాటించలేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తెలంగాణలో అమలు చేస్తేనే ఇలా ప్రైవేట్ విద్య అనేది పూర్తిగా నియంత్రణ ఉంటుంది. ఇలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు దాదాపు ప్రతి పార్టీ కార్పొరేట్ బూర్జో పార్టీ నాయకులే ఉన్నాయి. ఇలా ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది, తమ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వసూలు చేసే ఫీజులను ఆపమని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇప్పాలి. ఇలా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళే ప్రైవేట్ విద్యా సంస్థలు ఇలా ఫీజుల నియంత్రణ చట్టాన్ని మనం అమలు చేయాలి, ఫీజుల నియంత్రణ కోసం ఇలా జీవోలు అమలు చేయమని చెప్పి ఆర్టీ నాయకులు చెప్పే దమ్ముందని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇలా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే ఫీజుల దోపిడిని అరికట్టేందుకు, వాటిపై పోరాడేందుకు విద్యార్థులు ఏఎస్గా మేము ఉన్నాం. అధికారుల దృష్టికి తీసుకుపోయినా అధికారులు కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు మామూళ్లకు, వారి వత్తాసు పలుకు, వారిచ్చే గిఫ్ట్లకు, వారిచ్చే కూపన్లకు, వారిచ్చే మందు దావతులకు కకృతి పడి ఇలా అధికారులు కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎలాంటి చర్యలు తీసుకొని వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఏఎస్ఎఫ్ ఆధీనంలో ఏ పాఠశాల అయితే అధిక ఫీజులు వసూలు చేస్తుందో ఆ పాఠశాలపై ప్రత్యక్షంగా దాడులకి ఏఎస్ఎఫ్ వెనకాడబోయి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చూసుకోండి, ఈరోజు విద్యా వ్యవస్థ అనేది దాంట్లో మార్పులు రావాలన్నా, ఈ యొక్క జరుగుతున్న ఆగడాలను అరికట్టాలన్నా, ఫీజుల దోపిడీ కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నిటి కూడా మూల కారణం ఏంది గవర్నమెంట్ కనుక కరెక్ట్ ఒక నిర్ణయం తీసుకొని అక్కడున్న అధికారులకు, మాలాంటి విద్యార్థి సంఘాలు, మీలాంటి మీడియా వాళ్ళు ఇలాంటి జరుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్గా ఒక జీవో రూపంలో తీసుకొచ్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఇమీడియట్లీ వీటిపై యాక్షన్ తీసుకో అంటే ఇవన్నీ కూడా క్లోజ్ అవుతాయి. కానీ సంవత్సరాల తరబడి విద్యార్థి సంఘాలుగా మీరు మీడియా రూపంలో అనేక సార్లు కూడా ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినా ఎవ్వరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో కిలోమీటర్ వ్యవధిలోనే 20-30 స్కూల్ పెడతా ఉన్నారు, మామూలు గల్లీలలో స్కూల్ పెడతా ఉన్నారు. అసలు ఎలాంటి ప్లే గ్రౌండ్ ఉండట్లేదు, అక్కడ అసలు ఫైర్ సేఫ్టీ ఉండదు, ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. ఈరోజు ఎల్కేజీ జాయిన్ కావాలంటే 5 లక్షల ఫీజు ఉన్న స్కూల్స్ కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. కనీసం వాళ్లకు ఆడుకునే ప్లే గ్రౌండ్
కూడా లేదు. అంటే ఈరోజు ఈ దందా మొత్తం కూడా రేవంత్ రెడ్డికి తెలియదా? గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియదా? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే ఆయా స్కూళ్ళల్లో షేర్ల రూపంలో వాళ్ళ యొక్క ఆస్తులు సంపాదించుకుంటున్నారు తప్ప ఈరోజు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం తల్లిదండ్రులే మోసపోతూ ఉన్నారు. ఈరోజు జూలై వచ్చిందంటే తల్లిదండ్రులు ఒక భారంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అసలు వాళ్ళకు నిద్ర పట్టదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి, లేకపోతే ఫీజులు కట్టాలి, లక్షలు ఖర్చు అవుతాయి. 2 పిల్లలు ఉన్నారు, ఎట్లా చదవాలనే ఒక పెద్ద టెన్షన్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ కమిటీ నేను తీసుకొస్తా ఉన్నా, నేను వేస్తా ఉన్నా. ప్రభుత్వం మొన్న ఆర్భాటాలు చేసి రేవంత్ రెడ్డి ఏదో అడావిడి చేసిండు. ఏదైతే చిత్తశుద్ధి లేని మాటలు ముఖ్యమంత్రి చెప్పినా మరొకరు చెప్పినా కూడా వీటితో వచ్చేటువంటి ఫలితం ఏది ఉండదు. అట్లాగే విద్యాశాఖ అధికారులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని కూడా వారు చెప్తున్నారు. ప్రభుత్వం అయితే ఒక చిత్తశుద్ధితో ముందుకు రెగ్యులేటరీ ఏర్పాటు చేయడంతో పాటు ఈ స్కూల్స్లో జరిగేటువంటి దోపిడీని కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి